ఏదైతే ఈ వ్యవహారం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే వ్యవహారం నడిచిందో దాన్ని ఒప్పుకున్నాడు. ఎస్, నేను ఆ రోజు చేశాను, నేను లక్ష్మీ పార్వతిని దుష్టశక్తిగా నేను నమ్మాను కాబట్టి నేను వ్యవహారం నడిపాను. ఈ రోజుకి నేను చంద్రబాబుని చంద్రబాబు అని పిలవగలిగే ఏకైక వ్యక్తి తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇండియాలో కానీ ఏబిఎన్ రాధాకృష్ణ ఒక్కడే. ఎందుకంటే నేను ఎప్పుడు చంద్రబాబు దగ్గర చేయి జాతలేదు, చంద్రబాబు నా దగ్గర ఏమైనా ఆశిస్తాడు తప్పితే నేను చంద్రబాబు దగ్గర ఏమి ఆశించలేదు. ఈ మాట అన్నాడు. కావాలంటే లైవ్ ఉంటుంది, మళ్ళీ కావాలంటే వీడియోలు ఏదో రకంగా మనం తీద్దాం, మీకు కావాలని చూపిస్తాను. మీరు ఈహా టీవీ వేదికగా ఈరోజు నేను చెప్తున్నాను, చంద్రబాబుని చంద్రబాబు అని పిలవగలిగే వ్యక్తి ఒక రాధాకృష్ణ అని చెప్పి మొత్తం విద్యార్థి లోకం ముందున ఏబిఎన్ రాధాకృష్ణ గారు మాట్లాడారు. సో ఆయన 20 కోట్లు ఎలా వచ్చినాయో సమాధానం చెప్పలేదు. అది 20 కోట్లతో పెట్టాడా 200 కోట్లతో పెట్టాడా అనేది సెకండరీ. ముందు ఆయన చెప్పిన మాట కూడా ఆయన దగ్గర ఆన్సర్ లేదు. రెండోది, చంద్రబాబు నాయుడు వ్యవహారంలో నేను చేశానని ఒప్పుకున్నాడు. ఎందుకు చేశానంటే లక్ష్మీ పార్వతిని దుష్టశక్తిగా నమ్మాను అన్నాడు. చంద్రబాబు రకంగా నేనే లైఫ్ ఇచ్చానని చెప్పాడు. తర్వాత మీ కాలేజ్ వాళ్ళ వైపు నుంచి మీ పైన సీరియస్? అయ్యో, మీరు ఆ వీడియో చూస్తే ఆ కాలేజీలో ఉన్నటువంటి ఒక స్టాఫ్ ఒక ఆయన ఉంటారు స్పెట్స్ పెట్టుకుని వెనకాలే, నా షర్ట్ పట్టుకుని అంటే వాళ్ళకి టెన్షన్ వస్తుంది కదా, ఏమో కాలేజ్ రెప్యుటేషన్ ఏమైపోద్దో ఏంటి కుర్రాడు ఇలా డైరెక్ట్గా అడిగేస్తున్నాడు ఇలా ఉంటుంది. సో డెఫినెట్గా ముందు భయపడ్డారు కాలేజ్ వాళ్ళు, కానీ తర్వాత ఏం అనలేదు పెద్దగా. కాకపోతే ముందు కొంపలు తగలెట్టిలాగా ఉన్నాయండి బాబును ఏమన్నా అని చెప్పేసి. సో అదొక సందర్భం. అక్కడ నేను ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ నాయకుల్లా మాట్లాడలేదు సార్, స్టూడెంట్ లీడర్ అంతవరకే. రాజకీయాలు ఏమన్నా కాలేజ్ బయట, కాలేజ్ లోపల ఏ రోజైనా విద్యార్థుల సమస్యల మీద మేము నిలబడతాం తప్పితే అక్కడ మాకు రాజకీయాలు